Dear friends, welcome to Ingralit English Grammar and Literature. ఈ వీడియోలో మనం ఒక 30 MCQs ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి డిస్కస్ చేసుకుందాం. ఇలాగ మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని అనలైజ్ చేయడం వల్ల మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటి తెలుస్తుంది. అలాగే డిఫరెంట్ న్యూ రూల్స్ అనేవి కూడా మీకు తెలుస్తాయి. ఈ విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల నెక్స్ట్ మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో మీకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీరు సక్సెస్ఫుల్గా ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ కూడా చేయగలుగుతారు. దట్స్ వై ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం కంటిన్యూస్గా ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఎంసీక్యూ కూడా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడ దీన్ని వాచ్ చేయాలి. ఓకేనా? లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. ద ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద లిటరరీ వర్క్ ఆఫ్ ఫోర్డ్ మాడక్స్ ఫోర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అంటే ఫోర్డ్ మాడక్స్ ఫోర్డ్ యొక్క వర్క్ కింద ఇచ్చిన వాటిలో ఏది అనేసి ఇచ్చారు. ద గుడ్ సోల్జర్ అనేటువంటిది ఫోర్డ్ మాడక్స్ ఫోర్డ్ గారి నుంచి వచ్చినటువంటి వర్క్. నెక్స్ట్, చూస్ ద డ్రామా రిటన్ బై ఆస్కార్ వైల్డ్. ఆస్కార్ వైల్డ్ గారు రాసినటువంటి డ్రామా ఏది అంటే అన్ ఐడియల్ హస్బెండ్. ద నెక్స్ట్ వన్, హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో రోడ్ ద ఫాలోయింగ్ పోయం. హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో గారు రాసినటువంటి పోయం ఏది అంటే ఏ జామ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్, చూస్ ద లిటరరీ వర్క్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు జాక్ లండన్. జాక్ లండన్ గారి చేత రాయబడినటువంటి వర్క్ ఏది అంటే క్రిస్పీ అనేటువంటిది జాక్ లండన్ గారి చేత రాయలేదు. మిగతా మూడు కూడా జాక్ లండన్ గారి చేత రాయబడ్డాయి అన్నమాట. ఇక్కడ నుండి మీకు ఈ క్వశ్చన్ నెంబర్ 85 అనేసి ఏదైతే ఉందో ఇక్కడ నుండి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎంసీక్యూస్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వొకాబులరీ, గ్రామర్, ప్రొనౌన్సియేషన్, మెథడాలజీ ఇలాగా డిఫరెంట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఈ ఎంసీక్యూస్ని జాగ్రత్తగా మీరు వాచ్ చేయాలి. నౌ లెట్ us సీ దట్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అన్ ఎస్సే అబౌట్ అన్ ఇష్యూ మే హ్యావ్ ద ఫాలోయింగ్. అంటే ఒక ఎస్సేలో లాస్ట్ పార్ట్ అనేటువంటిది ఆ ఇష్యూ గురించి ఏం చెప్తుంది అంటే ద ఆథర్స్ ఓన్ ఒపీనియన్ అబౌట్ ద ఇష్యూ. అంటే దాన్ని రాస్తున్నటువంటి ఆ ఆథర్ యొక్క ఓన్ ఒపీనియన్ గురించి ఇక్కడ లాస్ట్ పార్ట్ ఆఫ్ ఎస్సేలో రాయొచ్చు అనమాట. అంటే ఎస్సే రైటింగ్ రాసేటప్పుడు లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎస్సేలో ఆ ఇష్యూ గురించి దాన్ని రాస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఓన్ ఒపీనియన్ని ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ బిట్. చూస్ ద ఇన్ఫార్మల్ లెటర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఇన్ఫార్మల్ లెటర్ ఏది అనేసి ఇచ్చారు. లెటర్ టు న్యూస్ పేపర్ కాదు, లెటర్ టు కంప్లైంట్ కాదు, లెటర్ ఆఫ్ జాబ్ అప్లికేషన్ కూడా కాదు. ఏ లెటర్ టు ఎంకరేజింగ్ ఏ పర్సన్ యు నో. అంటే నీకు తెలిసినటువంటి ఒక పర్సన్ని ఎంకరేజ్ చేయడం. ఇక్కడ ఇన్ఫార్మల్ లెటర్ అంటే పర్సనల్ లెటర్ అనేసి. ఓకేనా? ఇన్ఫార్మల్ లెటర్ అంటే పర్సనల్ లెటర్ అనేసి. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. దిస్ కైండ్ ఆఫ్ డాష్ ఫ్రూట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కరెక్ట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందా, లేకపోతే నో ఆర్టికలా అనేది మీరు చూస్ చేయాలి. చూడండి, దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అంతే. ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ కూడా అవసరం లేదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? అది నెక్స్ట్ మనం చూస్తే క్వశ్చన్ నంబర్ 88 చూస్తే చూస్ ద కామన్ నౌన్ దట్ టేక్స్ ద ఇండెఫినిట్ ఆర్టికల్ యాన్. అంటే ఇక్కడ ఉండేటువంటి వాటిల్లో ఉన్నటువంటి ఏ కామన్ నౌన్ ఇండెఫినిట్ ఆర్టికల్ అయినటువంటి యాన్ అనేటువంటి దాని చేత ఉపయోగించబడుతుంది అనేసి అడిగారు. ఇక్కడ మీరు చూస్తే యూనియన్, ఇక్కడ యు అనేటువంటిది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ యూనియన్ అని వస్తుంది.
ఇక్కడ సెకండ్ వన్ యాన్ అవర్, ఎందుకంటే హెచ్ అనేది సైలెంట్ అయిపోతుంది. సో అప్పుడు అది ఎలా పలుకుతాము, అవర్ అని పలుకుతాము. కాబట్టి ఆ అనేటువంటి వొవల్ సౌండ్ ఉంది కాబట్టి దీని ముందు మనం యాన్ అనేది యూజ్ చేస్తాము. మిగతావి చూసినట్లయితే యూనిఫామ్, ఏ యూనిఫామ్, ఏ యూరోపియన్ అనేసి వస్తాయన్నమాట. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్షన్స్లో మీకు చక్కగా ఉపయోగపడతాయి. ఈవెన్ మనము ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాము మన యొక్క ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్లో. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ దీస్ పాయింట్స్ అనమాట. ఓకే, నౌ లెట్ us see the next one. The letter was written dash బ్లాక్ ఇంక్ అనేసి ఇచ్చారు. చూడండి ఎంత ఇన్డెప్త్గా ఇక్కడ క్వశ్చన్ ఉందో చూడండి. జనరల్గా మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే దట్ లెటర్ వాజ్ రిటర్న్ బై అనేసి పెట్టేస్తుంటారు. బట్ ఇక్కడ ఇంక్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏమవుతుంది అంటే ఇన్ అనేసి వస్తుందన్నమాట. ఓకే, అంటే దట్ లెటర్ వాజ్ రిటర్న్ ఇన్ బ్లాక్ ఇంక్ అనేసి రాయాలి. ఇక్కడ ఇన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్, డోంట్ ఫర్గెట్ దిస్. ఓకేనా, సో రైట్ ఇన్ బ్లాక్ ఇంక్, రైట్ ఇన్ బ్లూ ఇంక్ ఇలా చెప్తారనమాట. అంతేగాని బై అనేటువంటిది ఇక్కడ యూజ్ చేయకూడదు. ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్గా ఉంటాయి. కొన్నిటినైతే మనం గుర్తుపెట్టేసుకోవాలి, ఇట్లాంటివి అనమాట. అంటే సఫర్ ఫ్రమ్, అలాగే ఇక్కడ రిటర్న్ ఇన్ బ్లాక్ ఇంక్. ఓకేనా, ఇంక్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్ అనేసి అనాలన్నమాట. ఇట్లాగా డిఫరెంట్ థింగ్స్ అనేటువంటివి ఉంటాయి. అది సరే, నెక్స్ట్ చూద్దాం మనం. హీ కుడ్ నాట్ లీవ్ ద హౌస్ డాష్ ఏ స్నో స్టోమ్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏదైతే బ్లాంక్లో ఫిక్స్ అవుతుందో అది రాయాలి. హీ కుడ్ నాట్ లీవ్ ద హౌస్ బికాజ్ ఆఫ్ ఏ స్టోమ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. బికాజ్ ఆఫ్ అనేటువంటిది కరెక్ట్. అంటే బయట వర్షం, స్నో స్టోమ్ అనేటువంటిది ఉంది కాబట్టి బికాజ్ ఆఫ్ అనేది వస్తుందన్నమాట. నౌ లెట్ us see the next one. ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ డాష్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్. సో యూజ్ ద కరెక్ట్ కంజంక్షన్ అనేసి అన్నారు. ఇక్కడ కరెక్ట్ కంజంక్షన్ అనేటువంటిది మనం యూజ్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు గో టు రెస్టారెంట్ బిసైడ్స్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్. బిసైడ్స్ అనేటువంటిది కరెక్ట్ అనమాట. ఇక్కడ బిసైడ్స్ అంటే ఏంటంటే ఇన్ అడిషన్ టు అనేసి మీనింగ్ అనమాట. అది. సో నౌ లెట్ us see the next one. చూస్ ద సెంటెన్స్ వితౌట్ అన్ అడ్వర్బ్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో అడ్వర్బ్ లేనటువంటి వితౌట్ అని ఇచ్చారు. ఇది చాలా చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి క్వశ్చన్. సో ఏంటంటే చాలామంది క్వశ్చన్స్ సరిగ్గా చదవకుండా ఆన్సర్ రాంగ్ చేస్తుంటారు. అంటే ఎస్పెషల్లీ ఏంటి అంటే మొత్తం క్వశ్చన్ని పూర్తిగా చదవరనమాట. ఇక్కడ కూడా అలాంటి మిస్టేక్ చేసేదానికి అవకాశం ఉంది. ఇక్కడ సెంటెన్స్ అడ్వర్బ్ అనేది చూస్తారు కానీ వితౌట్ అనేది చాలామంది గమనించరు. సో కాబట్టి క్వశ్చన్ని 1-2 సార్లు చక్కగా చదవాలి. చూస్ ద సెంటెన్స్ వితౌట్ అన్ అడ్వర్బ్ అన్నారు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అడ్వర్బ్ లేనటువంటి సెంటెన్స్ ఏది అనేసి అనమాట. సో ద థర్డ్ వన్ ఈస్ ద సెంటెన్స్ వితౌట్ అన్ అడ్వర్బ్. ద సన్ వాస్ షైనింగ్. ఇక్కడ ఎలాంటి అడ్వర్బ్ కూడా లేదు. మరి ఫస్ట్ సెంటెన్స్లో అడ్వర్బ్ వేస్తారు. ఇట్ ఈజ్ ఏ హాలిడే టుడే. టుడే అనేది అడ్వర్బ్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. ఇక్కడ హియర్ అనేటువంటిది అడ్వర్బ్. ఫోర్త్ సెంటెన్స్లో హీ వాజ్ స్టాండింగ్ దేర్. దేర్ అనేటువంటిది అడ్వర్బ్. మరి ఇక్కడ ద సన్ వాజ్ షైనింగ్. ఇక్కడ ఎలాంటి అడ్వర్బ్ కూడా లేదు. సో కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Now let us see 93rd one. Turning to the left, you will find her house. The above sentence is. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. టర్నింగ్ టు ద లెఫ్ట్ యూ విల్ ఫైండ్ హర్ అనేసి ఇచ్చి ఈ సెంటెన్స్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ కిందకు వస్తుంది? సింపుల్ సెంటెన్సా, కాంపౌండా, కాంప్లెక్స్ అనేసి ఇచ్చారు. ఇప్పుడు ఈజీగా గుర్తుపట్టేయచ్చు మీరు. ఇక్కడ మీరు చూస్తే మనకి ఒకే ఒక ఫైనైట్ వర్బ్ పార్ట్ ఉంది. ఏంటది? ఫైండ్ అనేటువంటిది ఒకే ఒక ఫైనైట్. సో ఒకే ఒక ఫైనైట్ అనేటువంటిది ఆ సెంటెన్స్లో ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అనేది అవుతుంది. ఇట్ ఈజ్ ఏ సింపుల్ థింగ్ అనమాట. ఇక్కడ ఒకే ఒక క్లాజ్ ఉంది. ఒక క్లాజ్ ఉంది అంటే ఒకే ఒక ఫైనైట్ వర్బ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. కాంపౌండ్ సెంటెన్స్లో అయితే 2 మెయిన్ క్లాసెస్ ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్లో అయితే ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి
ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఒక సింపుల్ సెంటెన్స్ అనేసి మనం ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. నౌ లెట్ us see the 94th one. చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్‌ప్రెసెస్ అన్ ఆర్డర్. ఆర్డర్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి సెంటెన్స్ ఏది? మనం ఈజీగానే చెప్పేయచ్చు దీన్ని కదా! డోంట్ షౌట్ అనేటువంటిది ఆర్డర్ అన్నమాట. మరి మిగతా ఏంటి సార్? కుడ్ యూ షట్ ద డోర్? ఇక్కడ కుడ్ అనేది యూజ్ చేశారు కాబట్టి ఇది ఒక రిక్వెస్ట్. అలాగే ప్లీజ్ లెట్ మీ డూ మై వర్క్, ప్లీజ్ అనేసి యూజ్ చేశారు కాబట్టి ఇది కూడా రిక్వెస్ట్. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్, మళ్ళీ ఇక్కడ ప్లీజ్ అనేసి వచ్చింది కాబట్టి ఇది కూడా ఒక రిక్వెస్ట్‌గా పర్మిషన్ అడగడం అన్నమాట. బట్ ఇక్కడ చూడండి డోంట్ షౌట్, ఇక్కడ రిక్వెస్టే లేదు. సో ఇట్ ఈస్ అన్ ఆర్డర్ అన్నమాట. నౌ లెట్ us see the next one. Choose the adverbial time phrase that denotes the future time. అంటే ఇక్కడ అడ్వర్బియల్ టైమ్ ఫ్రేజ్ అనేటువంటిది ఏది ఫ్యూచర్‌ని రెఫర్ చేస్తూ ఉందో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఫ్యూచర్‌ని రెఫర్ చేసేది. ఇక్కడ చూడండి ఆన్ సండేస్, ఎట్ ప్రెజెంట్, నెక్స్ట్ ఇయర్, సెవరల్ టైమ్స్, ఇన్ ద పాస్ట్ అనేసి ఇచ్చారు. బట్ ఫ్యూచర్‌ని రిప్రజెంట్ చేసేది ఏంటి ఇక్కడ? నెక్స్ట్ ఇయర్ అనేటువంటి దాన్ని మనం ఫ్యూచర్‌ని రిప్రజెంట్ చేసేటువంటి అడ్వర్బియల్ టైమ్ ఫ్రేజ్‌గా చెప్పొచ్చన్నమాట. నౌ లెట్ us see the next one. మీజిల్స్ డాష్ అండ్ ఇన్ఫెక్షుయస్ డిసీజ్. ఈ మీజిల్స్ అనేటువంటిది ఒక డిసీజ్ అన్నమాట. ఇది ఏ సింగిల్ డిసీజ్ ఇది. ఓకేనా? మీజిల్స్ అనేటువంటిది ఒక డిసీజ్. మరి దీనికి కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఏది అనేసి అడిగారు. జనరల్‌గా మీజిల్స్ అనగానే ఎస్ ఉంది కదా ఎండింగ్‌లో అనేసి దీన్ని ప్లూరల్ అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్లూరల్, ఇట్ ఈస్ ఏ డిసీజ్ నేమ్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ డిసీజ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మీజిల్స్ ఈజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మీజిల్స్ ఈజ్ అన్ ఇన్ఫెక్షుయస్ డిసీజ్ ఇట్లా చెప్పాలి. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి హీ డాష్ ఏ రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ స్టాఫ్ బిఫోర్ హీ గాట్ ఏ ప్రమోషన్. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే కరెక్ట్ టెన్స్ ఫామ్‌ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి హీ గాట్ ఏ ప్రమోషన్ అనేసి ఇచ్చారు ఆల్రెడీ. అలాగే బిఫోర్ అనేది కూడా ఇచ్చారు. ఇది ఎలాంటి సెంటెన్స్ అంటే వీ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ స్టార్టెడ్ అట్లాగనమాట. అలాంటి సెంటెన్స్‌కి ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. వీ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ స్టార్టెడ్. అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్‌లో సింపుల్ పాస్ట్ తోటే వస్తుందన్నమాట. ఆల్రెడీ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇచ్చేసారు. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ హీ గాట్ ఏ ప్రమోషన్. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏం రావాలి మనకి? హ్యాడ్ ప్లస్ V3 అంటే హ్యాడ్ బికమ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వస్తుందన్నమాట. నౌ లెట్ us see the next one. Choose the trisyllabic word. ట్రైసిలబిక్ అంటే 3 సిలబుల్స్ ఉండాలన్నమాట. ఇక్కడ 3 సిలబుల్స్ ఉండేది ఫార్మేషన్ అనేటువంటి దాంట్లో 3 సిలబుల్స్ ఉన్నాయి. ఎలాగా? ఫార్మేషన్. మరి నెక్స్ట్ డిస్పేయర్‌లో డిస్పేయర్ 2 ఉన్నాయి. టుడే రెండే ఉన్నాయి. న్యూ ఓన్లీ 1 ఉంది. 1 ఉంటే మోనోసిలబిక్, 2 ఉంటే డైసిలబిక్, 3 ఉంటే ట్రైసిలబిక్, 3 కంటే ఎక్కువ ఉంటే పాలీసిలబిక్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫార్మేషన్ అనే దాంట్లో 3 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ట్రైసిలబిక్ వర్డ్ అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఎ డిఫరెంట్ సౌండ్ విత్ రిగార్డ్స్ టు ద అండర్లైన్డ్ లెటర్. ఇక్కడ మనకి ప్రతి ఆప్షన్‌లో కూడా అండర్లైన్ చేస్తున్నారు లెటర్‌ని. ఇక్కడ డిఫరెంట్ సౌండ్ తోటి ఉండేది ఏది అనేసి ఇచ్చారు. మరి ఇక్కడ హెచ్ అనేది అవర్ అనే దాంట్లో ఏమవుతుంది? అసలు ప్రొనౌన్సే కావట్లేదు, సైలెంట్‌గా ఉంది. మరి సెకండ్ దాంట్లో హౌస్ ప్రొనౌన్స్ అవుతుంది, హోమ్ ప్రొనౌన్స్ అవుతుంది, హాట్ ఇక్కడ కూడా ప్రొనౌన్స్ అవుతుంది. ఈ 3 చోట్ల ప్రొనౌన్స్ అవుతుంది, ఒక్క చోట మాత్రం ప్రొనౌన్స్ కావట్లేదు. కాబట్టి ద ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డిఫరెంట్‌గా ఉండే సౌండ్ ఇదే అన్నమాట. అంటే హియర్ హెచ్ ఈజ్ సైలెంట్, ఇన్ రిమైనింగ్ కేసెస్ హెచ్ ఈజ్ ప్రొనౌన్స్డ్. కాబట్టి అవర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఈస్ చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్ ఇన్ ఇట్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో సైలెంట్ లెటర్ లేనటువంటిది ఏది? సైలెంట్ లెటర్ లేనటువంటిది. సో ఇక్కడ ప్రాంప్ట్ అనే దాంట్లో ఎలాంటి సైలెంట్ లెటర్ కూడా లేదు. మరి మిగతాయి చూద్దామా? మజిల్ సి అనేది సైలెంట్, ర్యాప్
డబ్ల్యూ అనేది సైలెంట్. రిసీట్, దీన్ని రిసిప్ట్ అనకూడదండి. దీన్ని ఎలా పలకాలంటే రిసీట్ అనాలి. యాక్చువల్‌గా ఇక్కడ పి అనేది సైలెంట్ అండి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. రిసిప్ట్ అంటుంటారు. బట్ దీన్ని ఎలా పలకాలి? రిసీట్ అనేసి పలకాలి. పి అనేది సైలెంట్ అనమాట. సో, ఈ విధంగా మనకి ప్రాంప్ట్ అనే దాంట్లో ప్రతి లెటర్ కూడా ప్రొనౌన్స్ అవుతుంది కాబట్టి ద వర్డ్ ప్రాంప్ట్ ఈజ్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్ అనమాట. ఓకేనా? అది. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. రాజాజీ సెడ్ దట్. రాజాజీ ఏం చెప్పారు అంటే మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో వస్తుంది. రాజాజీ ఏం చెప్పాడు అంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి అనేసి చెప్పింది ఎవరు? రాజాజీ గారు చెప్పారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇంకా. ఓకేనా? మీరు మెథడాలజీలో డైరెక్ట్గా నేర్చుకున్నటువంటి క్వశ్చన్ ఇది. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ద ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్. అంటే టీచింగ్ ఇంగ్లీష్ యొక్క ఆబ్జెక్టివ్ కానిదేది ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్లో అనేసి ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే టు కీప్ స్టూడెంట్స్ యాజ్ ప్యాసివ్ లిజనర్స్. అసలు ఇది ఎక్కడా కూడా దీన్ని మనం యాక్సెప్ట్ చేయమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉండేదంతా కూడా స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ స్టూడెంట్ చేత మనం ఎక్కువగా యాక్టివిటీస్ చేపించాలి, స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి, స్టూడెంట్స్ చేత మాట్లాడించాలి, పనులు చేపించాలి, గేమ్స్ ఆడించాలి. ఈ విధంగా వాళ్ళ చేత మనము లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేవి క్రియేట్ చేయాలి. అంతేగాని వాళ్ళని ప్యాసివ్గా కూర్చోపెట్టడం అనేటువంటిది అసలు మనకి ఎక్కడా కూడా ఆబ్జెక్టివ్గా రాదు. అది మనం గుర్తుంచుకోవాలి. సో మిగతావన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ కిందకి వస్తుంది. ఒకసారి చూద్దాం అవి. టు ఫెమిలియరైజ్ పీపుల్స్ విత్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్, టు హెల్ప్ లెర్నర్స్ స్పీక్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్, టు హెల్ప్ లెర్నర్స్ ట్రేస్ అండ్ రైట్ వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్సెస్ అండ్ ప్యాసేజెస్. ఓకే. సో ఏదైతే ఆబ్జెక్టివ్ కాదు అంటే టు కీప్ స్టూడెంట్స్ యాజ్ ప్యాసివ్ లెర్నర్స్ అనేటువంటిది అస్సలు టీచింగ్ ఇంగ్లీష్ యొక్క ఆబ్జెక్టివ్ కానే కాదు, ఎస్పెషల్లీ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్లో. Now let us see in the word key, k అనేటువంటిది ఏంటి? ఇక్కడ k అనేటువంటి వర్డ్ ఆ లెటర్ సౌండ్ అనేటువంటిది దేని కిందకు వస్తుంది? ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? వీటి గురించి మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన క్లాసెస్లో ఇవ్వడం జరిగింది. వీటిని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోవాలి. ఆ కాన్సనెంట్స్ ఏవైతే ఉన్నాయో సౌండ్స్, ఒక్కొక్క సౌండ్ ఏమవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ k అనేటువంటిది అండ్ అన్వాయిస్డ్ వేలర్ అండ్ ప్లాజివ్ సౌండ్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టేసుకోవాలి. క్ క్ అనేటువంటి సౌండ్ అండ్ అన్వాయిస్డ్ వేలర్ అండ్ ప్లాజివ్ సౌండ్ అనేది అవుతుంది అనమాట. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. ఏ టీచర్ యూజెస్ ద టాపిక్ లైక్స్ అండ్ డిస్లైక్స్ టు టీచ్ ద లెర్నర్స్ ద ఫంక్షన్స్ ఆఫ్. ఒక టీచర్ వచ్చేసి లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేటువంటి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. ఓకే. ఎందుకని అంటే దేనికోసము, ఫంక్షన్స్ ఆఫ్ దేనికోసము అనేసి ఇక్కడ. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో అంటే ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా అడగాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేటువంటి టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంతేగాని పర్మిషన్ కోసమో, రిక్వెస్టింగ్ ఫర్ హెల్ప్ కోసమో, గ్రీటింగ్స్ అండ్ థ్యాంక్స్ కోసమో కాదు. The next one is substitution tables are used to practice structures in. So substitution tables అనేటువంటివి మనము స్ట్రక్చర్స్ని ప్రాక్టీస్ చేసేదానికి ఏ అప్రోచ్లో ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే SOS అప్రోచ్లో యూజ్ చేస్తాము. ఓకేనా? సో అంటే స్ట్రక్చర్స్ యొక్క డ్రిల్లింగ్ అనేటువంటిది, సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేటువంటివి ఎక్కువగా మనం యూజ్ చేసేది SOS అప్రోచ్లో. నెక్స్ట్ వచ్చేసి I can't see the bright light. This bag is so light that I can carry it for a long time. ఇక్కడ లైట్ LIGHT అలాగే LIGHT లైట్, ఇవి రెండు చూస్తే మనము స్పెల్లింగ్ సేమ్గానే ఉంది, ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్గానే ఉంది. కాకపోతే వీటి యొక్క మీనింగ్ మాత్రం మారిపోయింది. ఎప్పుడైతే వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉండి ఎప్పుడైతే వీటి యొక్క మీనింగ్ మాత్రమే మారి ప్రొనౌన్సియేషను స్పెల్లింగ్ సేమ్గా ఉంటే వాటిల్ని మనం హోమోనిమ్స్ అనేసి అంటాము. దీస్ ఆర్ ద హోమోనిమ్స్.
ఓకేనా? ఇక్కడ చూడండి యాంటోనిమ్స్ అన్నారు. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్. దీస్ 2 ఆర్ నాట్ ద ఆపోజిట్ వర్డ్స్. హోమోఫోన్స్ అంటే కేవలము ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్‌గా ఉంటుంది. స్పెల్లింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. అలాగే మీనింగ్ కూడా డిఫరెంట్‌గా ఉండాలి. వాటిల్ని మనం హోమోఫోన్స్ అనేసి అంటాము. ఓకేనా? కానీ ఇక్కడేంటి స్పెల్లింగు సేమ్ ఉంది. ప్రొనౌన్సియేషను సేమ్ ఉంది. కాబట్టి దీస్ ఆర్ హోమోనిమ్స్. ఓకేనా? అండ్ దీస్ 2 ఆర్ నాట్ ద సినోనిమ్స్. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. అథెంటిక్ మెటీరియల్స్. చూడండి బాగా గమనించండి. అథెంటిక్ మెటీరియల్స్ ఆర్ ద మెటీరియల్స్ దట్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్. ఈ డెఫినిషన్‌ని చెప్పిందెవరు? Who said this definition? Authentic materials are the materials that are not produced for the purpose of teaching. అథెంటిక్ మెటీరియల్స్ అనేటువంటివి టీచింగ్ పర్పస్ కోసము ప్రొడ్యూస్ చేయబడినటువంటివి కాదు అని డెఫినేషన్ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే విజే కుక్. విజే కుక్ అనేటువంటి అతను ఈ అథెంటిక్ మెటీరియల్స్ అనేటువంటివి టీచింగ్ పర్పస్ కోసము తయారు చేసినటువంటి మెటీరియల్స్ కాదు అనేసి చెప్పారు. ఈ అథెంటిక్ మెటీరియల్స్‌కి ఎగ్జాంపుల్స్‌గా మనం ఏం చెప్పుకోవచ్చు? న్యూస్ పేపర్స్, బ్యాంక్‌లో యూజ్ చేసేటువంటి విత్‌డ్రాయల్ అండ్ డిపాజిట్ ఫార్మ్స్, ఇట్లాంటివన్నిటిని కూడా మనం అథెంటిక్ మెటీరియల్స్‌గా చెప్పుకోవచ్చు. ఇంకా టూత్ పేస్ట్ ర్యాపర్స్, సోప్ ర్యాపర్స్ ఇట్లాంటివన్నిటిని. సో, మనం వాటిల్ని ఏం చేస్తామంటే టీఎల్ఎమ్స్ కింద తీసుకొనొచ్చి స్టూడెంట్స్‌కి చూపించి వాటిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళకి చూపించి వాళ్ళ చేత అర్థం చేసుకునేలాగా చేసి వాటిపైన మనం డిఫరెంట్ క్వెషన్స్‌ని వాళ్ళకి పోస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఏవైతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసము కాకుండా వేరే వాటి కోసం తయారు చేయబడతాయో అవన్నీ అథెంటిక్ మెటీరియల్స్ అన్నమాట. మరి అథెంటిక్ మెటీరియల్స్ కానటువంటివి అంటే నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్, ఇంకా వచ్చేసి వాటికి సంబంధించినటువంటి వర్క్ బుక్స్, ఇవన్నీ కూడా నాన్ అథెంటిక్ మెటీరియల్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ చాలా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. యూ న్యూ ఇట్ ఆల్రెడీ. నౌ లెట్ us see the next thing. 108. A student to say the following sentences aloud and quickly. ఒక టీచర్ ఏం చేశారంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్‌ని పెద్దగా త్వరగా అలౌడ్ అండ్ క్విక్లీ పెద్దగా త్వరగా చెప్పమనేసి ఒక టీచర్ స్టూడెంట్‌ని అడిగారనమాట. సో, ఆ సెంటెన్సెస్ ఏంటి అంటే ఏ ప్యాక్ ఆఫ్ ప్రిటీ ప్యారట్స్ పిట్ ఎ ప్యాటర్ ఇన్ ద పార్క్. అలాగే 2 టైనీ టర్టిల్స్ ట్రాటెడ్ టు ద టౌన్. సో, ఈ విధమైనటువంటి యాక్టివిటీ అనేటువంటిది ఆ టీచర్ ఎందుకు ట్రై చేశారు? స్టూడెంట్‌లో ఏం ఇంప్రూవ్ చేయాలనేసి ఆ టీచర్ ఈ యాక్టివిటీని ట్రై చేశారు. చెప్పగలరా? బికాస్ ఆఫ్ డెవలపింగ్ ద ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్‌ని డెవలప్ చేసే దానికోసం ఆ టీచర్ ఇలాంటి టంగ్ ట్విస్టర్స్ అనేటువంటి వాటిని ఆ స్టూడెంట్స్ చేత అలౌడ్‌గా, క్విక్‌గా ప్రొనౌన్స్ చేయమనేసి చెప్పడం జరిగింది. ఓకేనా? టంగ్ ట్విస్టర్స్ ఆర్ యూజ్డ్ టు డెవలప్ ద ప్రొనౌన్సియేషన్ అన్నమాట. Now let us see the next one. NCF 2005 believes that multilingualism is a resource. మల్టీలింగ్విలిజంని ఒక రిసోర్స్‌గా NCF 2005 తీసుకుంటుంది. మల్టీలింగ్విలిజం అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేటువంటివి క్లాస్ రూమ్‌లో యూజ్ చేయొచ్చు అనేసి చెప్పడం అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే లాంగ్వేజ్ అనేటువంటిది ఒక రిసోర్స్‌గా మల్టీలింగ్విలిజం అనేది ఒక రిసోర్స్‌గా తయారవుతుంది అనేసి నమ్ముతుంది NCF 2005. If you see the next one, the present assessment system under CCE comprises of 2 types of assessments. సో, ప్రెజెంట్ మనకి ఉండేటువంటి CCEలో 2 రకాల అసెస్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. మీకు తెలిసిందే ఈజీగా పెట్టేయచ్చు దీన్ని. ఒకటి ఫార్మేటివ్, సెకండ్ వన్ సమ్మేటివ్. అంతే కదా! సో, ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది ఇది రెగ్యులర్‌గా జరిగేటువంటి కంటిన్యూయస్ అసెస్మెంట్ అన్నమాట. సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది పర్టిక్యులర్ టైమ్ పీరియడ్స్‌లో మనం పెట్టుకునేటువంటి అసెస్మెంట్, దట్ ఈస్ ద సమ్మేటివ్ అసెస్మెంట్. సో, ఈ విధంగా మనము ఒక 30 బిట్స్‌ని ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ బిట్స్ అన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడేటువంటి బిట్స్. ఇంకా మీలో ఈ అనలైజేషన్ అనేటువంటి పవర్‌ని కూడా పెంచేటువంటి బిట్స్. మీకు తెలియనటువంటి చాలా విషయాలు కూడా
ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ ఇట్ వెరీ వెల్. ఇంకా ఇవన్నీ గూడా మీకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి. అది. సో, థాంక్ యూ వెరీ మచ్.